టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉండటం అప్రాచ్యమనే చెప్తున్నాం. వీళ్ళ స్వామిని రక్షించేది, వీళ్ళ హైందవ ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేసేదేనని హిందూ సమాజానికంతా కూడా తెలియజేస్తున్నా. ఇంత దారుణం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బిఆర్ నాయుడు గారి కొడుకు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో సొసైటీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 5వ తారీఖున ఎన్నికలు. బిఆర్ నాయుడు బహుశా అందుకేమన్నా కొనసాగుతున్నాడా ఇంకా అనేటువంటి ఒక అనుమానం ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వస్తున్నది. ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు ఉండే వాళ్ళకంతా కూడా కుటుంబాలతో సహా దర్శనాలు చేయిస్తున్నాడంట, విఐపి దర్శనాలు. గత 15 రోజులుగా ఇదే తతంగం జరుగుతోంది అని మాకు వచ్చినటువంటి సమాచారం. నిన్న FSSAI టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్ను ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినారు. ఆ ల్యాబ్ను ఇన్వైట్ చేసింది నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి గారు. కమలవర్ధన్ రావు అనేటువంటి IAS ఆఫీసర్ FSSAI ఆఫీసర్ను పిలిపించి మా ల్యాబ్లో ఆధునీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, నాణ్యతను పరీక్షించటానికి మేలైన రీతిలో మీరు అత్యంత నాణ్యత కలిగినటువంటి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ఒప్పందం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నేను అమలుపరచటం జరిగింది. 30 కోట్ల రూపాయలు దానికి ఖర్చవుతాయి. టీటీడీకి డబ్బులున్నాయి కదా, మీరు ఆ డబ్బులు భరిస్తే మేము ఇస్తాము అని చెబితే, మేము ల్యాబ్ను పెడతామని చెప్తే, అలా కాదు, మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాయి కదా, కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, ఆ నిధులతో మీకు ఇచ్చిన నిధులతోనే ఆ ల్యాబ్ను ఏర్పాటు చేయండి అని ఆ ఒప్పందం కుదుర్చుకున్నదే మేము. దాన్ని ఈ రోజున పూర్తి చేసి, మేము అధికారం ఆ తర్వాత మాకు లేదు కాబట్టి పూర్తి చేసి అత్యంత నాణ్యమైనటువంటి ల్యాబ్ను తీసుకొని వచ్చేసినాం. మేమే దీన్ని కనిపెట్టినాం, మేమే ఆవిష్కరించినాం. ఇలాంటి కల్లబుల్లి మాటల నిజం ఎంత అంటే దానికి పునాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇక్కడ ఎవరో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని మార్చినామోనని నిన్న ఒక అధికారిని మార్చినాడు. ఈ ల్యాబ్కు సంబంధించి గత 4 నెలలుగా అత్యంత ఎక్కువగా కష్టపడి ఆ కేంద్ర ప్రభుత్వంతో అంటే FSSAIతో మంతనాలు జరిపి అత్యంత బాగా చేసినటువంటి IAS ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటం వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర ఏంట్రా అంటే అతనేదో మాతో కలిసి ఉన్నాడని కాదు, అతని పేరు నిన్న వేసినటువంటి శిలాఫలకంలో వెయ్యకూడదనని చంద్రబాబు గారు రాకముందే అతన్ని తొలగించినారు. ఇది అసలు విషయం. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని మీరు కొనసాగించటం అన్నది అత్యంత హేయమైనటువంటి విషయం. అలాంటి నికృష్ట అప్రాచ్య చేష్టలు చేసి హైందవ సమాజానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తులను ఉపేక్షించకూడదు. మీరు అతన్ని తీయకుండా దేవాలయ ప్రతిష్ట కాపాడతాను అని చెబితే అంతకంటే దారుణం మరొకటి లేదు.